హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు రాగి అంబలి లేదంటే రాగి గంజి అని కూడా అంటారండి. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. వెయిట్ లాస్ చేసే వాళ్ళకు కూడా ఇది రోజు ఒక కప్పు తీసుకుంటే హెల్తీగా ఉంటారు. పోషకాలు కూడా పుష్కలంగా వస్తాయి. దానికి నేను ఒక గిన్నెలోకి 3 గ్లాసుల వరకు నీళ్ళు తీసేసుకున్నాను. దానికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఆ నీళ్ళంతా వేడయ్యేంతవరకు స్టవ్ మీద వేడి చేసుకుందామండి. అంత లోపల నేను రాగి పిండి తీసుకొని పేస్ట్ లాగా చేసుకుందాము. దానికి నేను 2 కప్పులు రాగి పిండి తీసుకున్నాను. దానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసి నీట్గా మిక్స్ చేసేసుకుందామండి. ఇదిగోండి, ఉంటలు ఏమీ లేకుండా నీట్గా మిక్స్ అయిపోయింది. ఈ పేస్ట్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు వాటర్ కాగిందో లేదో చూద్దాం. వాటర్ అయితే కాగుందండి. దాంట్లోకి ఈ పేస్ట్ ఏది ఉందో దాన్ని తీసేసుకుందాం. అంతేనండి, ఉండలు లేకుండా దీన్ని ఇలా నిదానంగా మిక్స్ చేసుకుంటూ ఉందాం. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కాంచుకోవాలండి. ఇది ఒక తెల్లు వచ్చేంతవరకు కాంచుకోవాలి. ఇది దగ్గర పడుతుంది చూడండి, బాగా దగ్గర పడింది. ఇంకో 2 మినిట్స్ నేను ఇలానే కాంచుకుంటానండి. ఇదిగోండి, ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. తర్వాత నేను ఒక 1/4 లీటర్ వరకు పెరుగు ప్యాకెట్ తీసుకున్నానండి. మొత్తం నేను బౌల్లోకి తీసేసుకుంటున్నాను. దాన్ని ఏమీ ఉండలు లేకుండా బాగా నీట్గా కాసేపు మిక్స్ చేసుకుందాం. ఏం ఉండలేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు మిక్స్ అయిపోయింది కదా, చూడండి నీట్గా మిక్స్ అయిపోయింది. దీన్ని నేను ఇది చల్లగా అయిన తర్వాత దీంట్లోకి తీసేసుకునేసి బాగా కలుపుకుందాము. ఇలా నిదానంగా కలిపేసుకుందామండి. ఇన్ కేస్ మీకు సాల్ట్ కానీ తక్కువ అనిపిస్తే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇక రాగి పిండి అయితే కమ్మగా ఉంటుంది, పెద్దగా సాల్ట్ కూడా అవసరం లేదండి. అలా తాగితేనే బాగుంటుంది. చూడండి, ఆల్మోస్ట్ బాగా అయిపోయింది. సూపర్ కదండి. రాగి అంబలి రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోవడానికి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. రెడీ. దీనికి నేను ఎర్రగడ్డ ముక్కలు చిన్న చిన్నవిగా కట్ చేసి వేసుకున్నానండి. ఇది మనం తాగేటప్పుడు చాలా కమ్మగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.